గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు విద్యుత్ శాఖ పైన. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందనేది ఒక్కొక్క శాఖ పైన ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ముందుగా మనం చూసాం పోలవరంతో పాటు ఇప్పుడు అమరావతి రాజధాని అంశంలో కూడా మొన్న శ్వేతపత్రం విడుదల చేశారు. ఇక నిన్న తాజాగా విద్యుత్ దానిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. అదే కాదు, ప్రతి శాఖకు సంబంధించి కూడా గత ప్రభుత్వం మొత్తము నిర్వీర్యం చేసింది అనే విధంగా నిన్న ఆయన చెప్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. ఇక దాంతోపాటు ముఖ్యంగా గత 2-3 రోజులుగా చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ నుంచి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడపలో కూడా ఇప్పుడున్న వైసీపీ ఎంపీతో రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయబోతున్నారనేది గత 2-3 రోజులుగా బాగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియానే అనుకున్నాం, కానీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఈ చర్చ బాగా జరుగుతుంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా? మరి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్ళబోతున్నారా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? సరే, చేయలేదు అనుకుందాం. ఒకవేళ ఇది ప్రచారమే, ఇది తప్పుగా ప్రచారం చేస్తున్నారని కనీసం వైసీపీ నుంచి కూడా ఎవరు ఖండించాలి ఇప్పటివరకు ఇంత ప్రచారం జరిగిన. మరి నిజంగా పోటీ చేయబోతున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కనీసం ఎవరికి తెలియదు, పార్టీ నేతలకు కూడా తెలియదు. మరి కొందరు అంటున్నారు కేసుల భయం కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు, ఎందుకంటే ఎంపీగా పోటీ చేసి గెలిచి అక్కడ ఢిల్లీలో ఎన్డీఏతో దగ్గర అవ్వాలి, దగ్గర ఉండాలనే దాంతో ఆయన పోటీ చేస్తున్నారని కూడా మరొక చర్చ జరుగుతుంది. నిజంగా పరిస్థితి ఉందా? ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే వైసీపీకి కంచుకోట అని చెప్తూ ఉన్న కడప జిల్లా మనం చూసాం. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ రకంగా రిజల్ట్ వచ్చాయి, ఎన్ని అసెంబ్లీ స్థానాలు, దాదాపు 7 అసెంబ్లీ స్థానాలకు కేవలం 2 మాత్రమే వైసీపీ గెలిచింది. అందులో కూడా మెజార్టీ తక్కువనే ఉంది. మరి ఆ పరిస్థితి ఉంటుంది. ఇలాంటి అంశాలని మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఉడి తిరుపతిరావు గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హనుమంత్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ దగ్గరికి వద్దాం. గుడ్ మార్నింగ్. కడప జిల్లా నాయకుడు మరి మీరు. ఏంటి ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఈ ప్రచారం అయితే దాదాపు ఒక 4-5 రోజులుగా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎంపీగా మళ్ళీ అక్కడ పోటీ చేయబోతున్నాడు, పులివెందులకు రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అసలు మీ కడప జిల్లాలో ఏమనుకుంటున్నారు? దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయవాడకు వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ఉప ఎన్నికలు రాబోతున్నాయి, నేను గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తా అనే విధంగా చెప్పారు. ఇవన్నీ చూస్తే కొంచెం సీరియస్గానే ఆలోచించే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ నేను కూడా ఇప్పుడు పులివెందుల కాన్ఫరెన్స్లో ఉంటా కాబట్టి అది ఇక్కడ నాకు తెలిసి ఇది 100% ఇది పుకారే. దీంట్లో వచ్చేసి 0.01% కూడా నిజం ఉంటుంది, వాస్తవం ఉంటుంది అనుకోవడం లేదు. ఎందుకంటే మన ఇటీవలనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పోయినప్పుడు అప్పుడు వార్త వచ్చింది, మొత్తం వైఎస్ఆర్సీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు అని చెప్పేసి డీకే శివకుమార్ ద్వారా జరుగుతున్నాయని చెప్పేసి అప్పుడు వార్త రావడం జరిగింది. మళ్ళా వార్తలు అది 4-5 రోజులు ఆ వార్తలు కూడా వచ్చాయి. మళ్ళా లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బీజేపీకి వచ్చేసి మద్దతు ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అది వాస్తవం కాదని తెలిపోయింది. కాబట్టి ఇది కూడా ఆ విధంగానే. అంటే ఒకటి తులసిరెడ్డి గారు, మీరు అన్నది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు అంటున్నట్లు దాదాపు ఇది 5 రోజులైంది ఈ చర్చ జరిగి, కనీసం పార్టీ నుంచి కూడా స్పందించలే. దాంతోపాటు మొన్న ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి కామెంట్ చేశారంటే ఆయనకు కూడా ఎక్కడో ఒక దగ్గర సమాచారం ఉంటుంది కదా. సరే, వేగ్గా సోషల్ మీడియా అంటుందంటే అది వేరు, కానీ ఈ ముఖ్యమంత్రి ఆయనకు ఒక టీం ఉంటుంది, ఆయనకు ఢిల్లీ నుంచి నెట్వర్క్ ఉంటుంది, ఏదో రకంగా ఉంటుంది కదా. మీరు చెప్పినట్లు 5-6 రోజుల ముందు ఉంది కాబట్టి ఖండించకపోవడం అనేది డెఫినెట్గా వచ్చేసి అది న్యాచురల్, ఎవరికైనా సరే అనుమానం వచ్చే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరు ఊహించలేరు. ఎందుకంటే ఆయన అపరిచితుడు వచ్చేసి. కాబట్టి ఇది నాకు తెలిసి 100% పుకారు అయినప్పటికీ ఆయన గత ట్రాక్ రికార్డ్ తీసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియదు. కాబట్టి దాని గురించి వేరే వాళ్ళు కామెంట్ చేయలేరు. కానీ ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి వచ్చేసి ఆ అకేషన్ ఆంధ్రప్రదేశ్కు వచ్చాడు. తర్వాత వైఎస్ఆర్ 75 జయంతి సందర్భంగా
ఇక్కడ ఆర్గనైజ్ చేసేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మారెడ్డి. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ పుకార్లు వచ్చాయి. కాబట్టి ఒకవేళ వచ్చేసి ఎన్నికలంటూ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా నేను కూడా వస్తాను. పులివెందుల కాన్స్టిట్యున్సీ కడప జిల్లాలో నేను కూడా తిరుగుతాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి ఆ యాంగిల్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా వచ్చేసి ఏదో అది అనుకున్నా ఆ సందర్భం వచ్చేసి ఆ 4 రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రసంగించినప్పుడు న్యాచురల్ గా దాన్ని ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్పని చేసి ఆయనకి ఏదో ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందని కాదు, ఆయన కూడా వచ్చేసి ఒక పార్టీ కార్యక్రమంలో డెఫినెట్ గా ఒక పార్టీ నాయకుడిగా సీఎం గా చెప్పడం జరిగింది. కాబట్టి నేను అనుకోవడము అంటే నేనేమంటే తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఈ చర్చ వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి చర్చించుకుంటేనే ఈ అంశం వచ్చినవచ్చు పార్టీలో కావచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చర్చించ జరిగిందా? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు వైసీపీకి కంచుకోట కడప జిల్లా అని అంటుంటాం. మీరు చూసి ఉండదు, కంచుకోట ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తూ వచ్చింది అని. ఒకవేళ వస్తే ఎలా ఉండే పరిస్థితి? నాకు తెలిసి వస్తే కన్నా 2 చోట్ల ఓడిపోవడం జరుగుతుంది వైకాపా. ఎందుకంటే మీరు మొన్న ఎన్నికలప్పుడే చూశారు, మొత్తము కడప జిల్లాలో 7 అసెంబ్లీలకు గాను 2 వచ్చాయి. కడప అండ్ ఇది పులివెందుల అండ్ బద్వేలు. మిగతా 1 బీజేపీకి వచ్చింది, 4 వచ్చేసి టీడీపీకి వచ్చాయి. కాబట్టి 7 2 వచ్చాయి, 5 ఓడిపోవడం జరిగింది. ఆ గెలిచిన చోట కూడా వచ్చేసి ఇప్పుడు పులివెందులలో మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి గతంలో వచ్చేసి 90,000 పైచులుకున్నది. ఈసారి 61,687, ఒక 30,000 ఓట్ల తగ్గింది. అప్పుడు వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళా అధికారంలోకి వస్తాడేమో, 170 వస్తాయి అనే చెప్పే మూమెంట్ లో 30,000 ఓట్ల తగ్గింది. అంటే పార్లమెంట్ కూడా అవినాష్ కు వచ్చేసి కడప పార్లమెంట్ కు 2019లో 3 లక్షల పైచులకు వచ్చింది, 62,695కు వచ్చింది. కాబట్టి అందులో కూడా 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో టీడీపీకి మెజార్టీ వచ్చింది. ఓన్లీ పులివెందుల అండ్ బద్వేల్లో మాత్రమే ఎంపీ సీట్లలో మెజార్టీ వచ్చింది. పులివెందులంతా భారీ మెజార్టీ రావడంతో బయట పని లేకుంటే అది కడప సీటు ఓడిపోయింది అది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా అధికారంలో లేదు, వచ్చి ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీగా గెలిచినా ఏం చేయాలా, ఏం చేసేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్న రీజన్ లేదు. ఎందుకు వచ్చేసి ఎమ్మెల్యేకు రిజైన్ చేయడం ఎందుకు, ఎంపీకి పోటీ చేయడం ఎందుకు, దానికి రీజన్ లేదు. కాబట్టి ఇంకా ఇలా అంటే ఒకటి తులసిరెడ్డి గారు ఇక్కడ నేను ఏమంటానంటే, రీజన్ లేదు అనే దానికన్నా, సో ఎంపీగా పోటీ చేసి గెలిచి ఢిల్లీకి వెళితే ఢిల్లీలో ఎన్డీఏకు దగ్గర అవకాశం ఉంటుంది, ఎన్డీఏకి దగ్గర ఉండే అవకాశము, ఇప్పుడు ఆ కేసులు ఆ భయం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. సో అందుకనే ఈ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ పెద్దలకు దగ్గర అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారనేదే అంటున్నారు. ఇప్పుడు పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుని కంటే ఎంపీ పదవి ఎక్కువ. అలాంటి వాళ్ళకు 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 4 ఉన్నారు. ఆ 10 మంది ఎంపీలు ప్లస్ పార్టీ అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రిగా దీనికంటే ఈయన వచ్చేసి ఒక ఎంపీగా అడిషనల్ చేస్తాను ఏమొస్తుంది వచ్చేసి. కాబట్టి అది మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఢిల్లీ ఏమైనా వచ్చేసి సప్త సముద్రాల అవతల కాకులూరుని కారడవి ఏమైనా ఉందా? 2 గంటలు ఎప్పుడు ఢిల్లీకి ఎప్పుడు పోకూడదు పోవాలనుకుంటే, ఢిల్లీలో పోతే నివాసం ఏమైనా ఎంపీ క్వార్టర్సే కావాలన్నా, ఏమైనా ఉంటే దానికి స్థలం ఉండదా? ఏమైనా అపాయింట్మెంట్ కావాలంటే ఎంపీతో ఉంటేనే అపాయింట్మెంట్ వస్తుందా? మాజీ ముఖ్యమంత్రిగా 11 మంది రాజ్యసభ 4 ఎంపీలు ఉన్న లోక్సభ ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షునిగా కంటే ఇదేమి ఎక్కువ వచ్చేసేసి అది చాలా మంది ఏదో అంటున్నారు, కానీ దానికి సంబంధమే లేదు. కేసు ఎందుకంటే ఎంపీకి అడిషనల్ అడ్వాంటేజ్ ఉండదు. ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎంపీకి ఎంతో, ఎమ్మెల్యేకి ఎంతో, మామూలు మనిషికి అంతే. కాకపోతే ఉంటే అరెస్ట్ చేసినాక స్పీకర్ కి ఇంటిమేట్ చేస్తారు అంతే. నేను 6 ఏళ్ళు ఎంపీగా ఉన్న రాజ్యసభ సభ్యునిగా. కాబట్టి దానికి ప్రోటోకాల్ ప్రకారంగా ఎంపీకి, ఎమ్మెల్యేకు కేసులకు సంబంధించి సామాన్య సిటిజన్ కు ఏం తేడా ఉండదు. ఎవరినైనా ఆ చట్టమే చేస్తుంది. కాకపోతే అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ స్పీకర్ కు, చైర్మన్ కు ఇంటిమేట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత, అంతేగాని. కాబట్టి అది ఆ రీజన్ కరెక్ట్ కాదు. ఒకసారి ఎంపీగా పోతే నువ్వు రాష్ట్రాన్ని వదులుకున్నట్టే, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ లోకి వచ్చేసి నువ్వు ఫీల్డ్ లో లేనట్టే. లేదు, ఇప్పుడు నేను ఇంతకుముందు చర్చ లేకుండా, ఇప్పుడు ఇంట్లో ఎక్కడో దగ్గర చర్చ లేకుండా ఈ రకంగా బయటకు రాదని అనుకోను. చూద్దాం ఏం చెప్తారు. జగదీష్ గారు, మీరు ఏం చెప్తారు? మీకు ఏమైనా సమాచారం ఉందా ఏంటి? మీ పార్టీకి ఇది ఇట్లా జరుగుతుంది, ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటున్నారు, ఏంటి మీ పార్టీ లైన్ ఏంటి? మీరేమంటారు దీనికి సంబంధించి? రాజేష్ గారు,
తులసిరెడ్డి గారు ఏదైతే అనలైజ్ చేశారో అది ఖచ్చితంగా దాన్ని ఏకీభవిస్తూ, అయితే ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆయన అసెంబ్లీకి రావడానికి భయపడతా ఉన్నాడు. మొన్న ఓత్ తీసుకునేటప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పడి రిక్వెస్ట్ చేసి మంత్రుల కన్నా ముందు లేకపోతే మంత్రులు అయిన తర్వాతగా ఇవ్వండి అవకాశం, ఆల్ఫాబెటికల్ గా అయితే లాస్ట్ లో ఎప్పుడో వస్తుంది అంటే, నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల దీంట్లో గెలుపు ఓటములు అన్నవి ఈక్వల్ గా తీసుకోవాలి. గెలిస్తే అసలు నాకన్నా ఎవరు లేరు, నేనే డిక్టేటర్ అని చెప్పి 5 ఏళ్ళు ఆయన డిక్టేటర్ గా పరిపాలన చేశాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనట్టు ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అందుకే డేరాలు కప్పుకొని ప్రజల దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా లేకుండా 5 ఏళ్ళు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ లోనే గడిపారు తప్పిస్తే ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఎప్పుడు లేదు. ఒక విధంగా ఆయన ధైర్యవంతుడో లేకపోతే అసెంబ్లీని ఫేస్ చేయడానికి, ప్రజలను ఫేస్ చేయడానికి భయపడేంత ఇదో ఆత్మ ఇవాళ విశ్వాసాన్ని కూడా కోల్పోయి ఉన్నారో అర్థం కావటం లేదు. ఒక ఆత్మ నిర్భరమైన ఈ పరిస్థితిలో కూడా లేకుండా ఆత్మ నూన్యతతో ఈ రోజు బాధపడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, ఇలాగైతే ఏంటి, ఒకసారి ఎంపీగా వెళ్తే ఏమైనా అక్కడ మీరు చెప్పే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఆ విధంగా అనలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవాళ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఆ ఇష్యూస్ అన్ని కూడా ఉండాలంటే కేంద్రంతో దగ్గర కాదు జగదీష్ గారు. ఇప్పుడు జగదీష్ గారు ఆలోచన కాదు తులసిరెడ్డి గారు అంటారు, నాకు తెలిసి అలాంటిది ఏమి ఉండకపోవచ్చు, అలా పోటీ చేయకపోవచ్చు అంటారు. కానీ కనీసం పార్టీ నుంచి కూడా ఎవరు స్పందించలే కదా, అవును అట్లాంటిది ఏం లేదు అనేది ఖండించాలి కదా. ఇప్పటి వరకు ఖండించలే. వారం రోజులుగా చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు ఓన్లీ సోషల్ మీడియా అనుకున్నాము, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కూడా వచ్చేసింది పోటీ చేయబోతున్నారని. ఇక ఇట్లా మీలాంటి అందరూ పొలిటికల్లో కూడా చర్చ జరుగుతుంది కదా. నిన్న కడప నుంచి ఒక డిస్ట్రిక్ట్ లీడర్ ఎవరో ఒక ఆయన కొంచెం కౌంటర్ ఇచ్చాడండి. అంటే మా నాయకుడికి అలాంటి అవసరం లేదు, అంటే ఆ నాయకుడు కాదు, జర బలమైన నాయకుడు ఇవ్వాలి కదా. స్ట్రాంగ్ నాయకుడు కౌంటర్ ఇస్తే దాన్ని అంటే ఎలా ఉంటదంటే, అందుకే నేను ఇందాక ఒకటే చెప్పాను, తులసిరెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ అనాలిసిస్ సపోర్ట్ చేస్తే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆయన తర్వాత ఎవరు కూడా పవర్ కూడా డిస్ట్రిబ్యూషన్, ఈవెన్ ఈ రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరికి ఇవ్వరు. అంచేత ఆయన మనసులో ఉంది ఎవరికి ఉంది ఏమి తెలియనప్పుడు ఎవరైనా ఏ విధంగా కౌంటర్ ఇస్తారండి? మా నాయకుడు అలా కాదు ఇలాగని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? ఆ పరిస్థితి అసలు వైఎస్ఆర్సీపీలో ఉందా? అది లేదు కదా. అది లేకపోవటమే కదా ఇవాళ ఆయన ఇంత మూల్యం చెల్లించుకున్నారు. అంచేత ఆయన ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో అనేది ఎవరికి కూడా అంతుపట్టని ఇష్యూ అది. అందుకోసమే సెకండ్ నేనైతే ఏమంటానంటే, తెలుగుదేశం పార్టీ లీడర్ గా ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రావడానికైతే ఇబ్బంది పడతా ఉన్నారు. ఆయన అసెంబ్లీకి రాకపోతే ఆ 10 మంది కూడా ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితి. ఈ విధంగా డైల్యూట్ అయ్యే బదులు దాన్ని ఎస్కేప్ అవ్వాలంటే ఈ ఒక్కటే ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటే, ఒకవేళ ఆ ఆలోచన అందుకు వచ్చిందేమని నేనైతే ఖచ్చితంగా. అంటే జగదీష్ గారు నేనేమంటా, ఇంతకుముందు అన్నట్లు సరే అసెంబ్లీకి రావడానికి ఇబ్బంది పడుతున్నారనే దానికన్నా కేసులు ఉన్నాయి, రేపు పొద్దున ఈ కేసుల ఇబ్బందులు ఉన్నాయి. సో దీని నుంచి కొంచెం మనము వెసులుబాటు రావాలి మనకు కొంచెం, అంటే ఖచ్చితంగా ఎంపీగా వెళ్ళాలి, ఢిల్లీలో ఉండాలి అనే ఆలోచనలు ఉన్నారనేది అంటున్నారు. ఇది కూడా ఒక కారణమే ఉండొచ్చు అంటారా? అది డెఫినెట్ గానండి. నేను అనేది అదే. ఇప్పుడు ఏంటంటే మొన్న మనకి విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు, మా ఎంపీల అవసరం కూడా ఎన్డీఏకి ఉంటుంది అని. అంటే ఇవన్నీ దిస్ ఇస్ ద ఇండికేషన్ కదా. ఖచ్చితంగా ఏంటంటే మాకు చాలా అవసరాలు మాకుంటే నా అవసరాలు మీకు ఉన్నాయనే విషయంలో చెప్పడం అదేంటంటే ఎన్డీఏతో మేము ఖచ్చితంగా ఉండాలని స్ట్రాంగ్ గా కోరుకుంటున్నామని కూడా అందులో ఉంది. ఏంటి ఇప్పుడు ఎన్డీఏకి యాక్చువల్ గా అయితే కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంటుండగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఖచ్చితంగా ఎన్డీఏని అపోజ్ చేయాలి. ఎన్డీఏని అపోజ్ చేయకుండా ఎన్డీఏతోనే మేము అంటగలుగుతాం, ఎన్డీఏతోనే మేము ఉంటామంటే దాని అర్థం ఏంటి? ఉన్న కేసులు గాని లేకపోతే భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే కేసులు గాని, ఈ 5 ఏళ్ళలో చేసిన అవినీతి కూడా, ఇవన్నీ కూడా వీటన్నిటిని బయటకు వస్తే తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి.
మనుగడికే పార్టీ మనుగడికే ఇబ్బంది అయ్యే పరిస్థితి. రైట్, ఒక్క నిమిషం జగదీష్ గారు ప్లీజ్, ఒక్క నిమిషం జగదీష్ గారు, ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. తిరుపతిరావు గారు ఏంటి ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించి మనం చర్చిద్దాం. ఎన్డీఏకి దగ్గర అవ్వడానికే ఈరోజు ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ పరిస్థితి ఉందా? ఈ పార్టీకి ఉన్న సమాచారం ఉందా? దీన్ని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. ఇది ఒక అంటే అధికారంలో అత్యధికమైనటువంటి మెజారిటీతో అధికారాన్ని అనుభవించిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ప్రతి నాయకుడి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇలాగే ఉంటారు. ఇవాళ కాదు, పెద్దలు మా గురుతురీలు తులసిరెడ్డి గారికి బాగా తెలుసు. 89లో ఎన్టీ రామారావు గారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో కూర్చోగలరా? ఎందుకని అంటే ఆయనకి రాజదర్పం ఉందో లేదో తెలియదు, ప్రజల్లో అటువంటి భావన ఉండేది. ఆయన ఒక అంత రాజదర్పంతో ఉంటాడు, ప్రతిపక్షంలో ఏం కూర్చుంటాడు అన్నటువంటి చర్చ. రోజుకు మేము విద్యార్థి పరిషత్తులో ఉన్నవాళ్ళం. బట్ ఏదైనప్పటికీ మాకు గుర్తుందా. అదే సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2004లో మేము కలిసి ఎన్నికలకి వెళ్ళి వాటికి పాలైన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఎలా కూర్చుంటారు? ఎందుకంటే ఆ 95 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాజకీయాల్లో అప్పుడే ప్రజల మనోభావాల్లో వచ్చినటువంటి కొన్ని మార్పుల నేపథ్యం ఇవన్నీ కూడా అంటే రాజకీయ వాతావరణం మార్పులకు లోనైనటువంటి సందర్భంలో ఆయన ఎలా కూర్చుంటారు ప్రతిపక్షంలో అనేటప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్ వచ్చింది. అఫ్ కోర్స్ చిన్న కోణాలు మార్పు అంతే. అప్పుడు బట్ ఆయన కూడా ప్రతిపక్ష నేతగానే కూర్చున్నారు, 10 సంవత్సరాల పాటు చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చారు. అదే విధంగా మళ్ళీ మొన్న 2019లో అధికారం కోల్పోయేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే ఇవాళ ఈ 11 దగ్గర 23 పెద్దదే కానీ ఆ రోజు చిన్నది, 23 అని సంఖ్య. నేను సంఖ్యాపరంగా చెప్తున్నా. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఫేస్ చేస్తారు అనుకుంటే ఎస్ డెఫినెట్ గా ఆయన దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎదుర్కోవడం జరిగింది. తర్వాత ఆయన ఒక శపథం తీసుకొని అసెంబ్లీకి దూరంగా ఉండి మళ్ళీ ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనేసి అంటే సాధారణంగా ఒక అంటే ఏదో మళ్ళీ అత్యవసర శాసనసభ్యులతో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 5 సంవత్సరాల తర్వాత ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉంటాయి. సున్నితమైనటువంటి మెజారిటీతో వచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడు చూసుకున్నా సరే, మన రాష్ట్రం ఏ రాష్ట్రంలో చూసుకున్నా ప్రత్యేకించి పవర్ఫుల్ సీఎంఓ అనే ఒక మార్పు వచ్చిన తర్వాత అంటే నేననేది తులసి తిరుపతిరావు గారు ఉందా పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు కేవలము బీజేపీ ఎన్డీఏకి దగ్గర అవ్వడానికే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఎంపీగా వెళ్ళాలని చూస్తున్నారు అనేది. ఇప్పుడు మొన్న కూడా మద్దతు కోరారు కాబట్టి ఏది మన స్పీకర్ విషయంలో కూడా వైసీపీది. సో ఇట్లా దగ్గర అవ్వాలి అక్కడ ఉంటే అనే ఆలోచనలో ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు రాజేష్ గారు, జాతీయ రాజకీయాలు ఒకలా ఉంటాయి, ప్రాంతీయ రాజకీయాలు ఒకలా ఉంటాయి. ఇందాక మా సోదరులు జగదీష్ గారు ఒక విషయం ప్రస్తావించారు. మేము ఎన్డీఏలో ఇక్కడ కలిసే ఉన్నాము, అక్కడ ఎందుకు వాళ్ళు కలవాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్ గా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకని అంటే మేము ఇప్పుడు గతంలో కూడా ఇదే పరిస్థితి ఉండేది. ఏది గత ప్రభుత్వంలో మాకు బయట నుండి మద్దతు ఇచ్చింది వైసీపీ, తెలుగుదేశం పార్టీ కూడా బయట నుండి మద్దతు ఇచ్చింది. అది అంశం వేరు. మళ్ళా ఎందుకంటే ఇది చర్చకు నడుస్తుంది ఇది, అందువల్ల నేను మళ్ళీ ప్రస్తావిస్తాను. బట్ ఇవాళ అది కాదు. ఇవాళ మేము అధికారికంగా అంటే కేంద్రంలో అయితేనేమి ఇక్కడ రాష్ట్రంలో అయితేనేమి ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన మాకు సపోర్ట్ మేము అడగాల్సిన పని. ఇప్పుడు మీకు ఇద్దరు దగ్గర ఉన్నట్లున్నారు కదా తిరుపతిరావు గారు. ఇక్కడ టీడీపీ కూడా టీడీపీ దగ్గరే ఉన్నట్టుంది, వైసీపీ కూడా దగ్గరే ఉన్నట్టుంది కదా మీకు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఓపెన్ అప్పీల్ ఒకటి చేస్తాం మేము రాజ్యసభలో, ఏదైనా అవసరం ఉన్నా ఏదైనా సరే ఉండేటప్పుడు అన్ని పక్షాలకి ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులకు కూడా ఒక అప్పీల్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అది మాత్రం వాళ్ళు చేస్తారని చేయరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అవసరం కూడా లేదు. ఇవాళ ఒక రకంగా 11 మంది రాజ్యసభ సభ్యుల అవసరం కూడా మాకేమంత కంపల్సరీ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ అయితే లేవు కదా. సో ఇవి ఎలా ఉంటాయనేసి అంటే ఒకే ఒకటి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి
ఢిల్లీకి వెళ్తారు, లోక్సభకి వెళ్తారు అనేది ఎందుకు వస్తుందంటే ఒకే ఒక బలమైన కారణం ఏంటంటే ఆయన మొన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర శాసనసభలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఒక ఒత్తిడి. నేను ఒత్తిడి అని ఎందుకు అంటున్నానంటే నిన్న మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా ప్రత్యక్ష సాక్షి ప్రస్తుత మంత్రి మా సత్యకుమార్ గారు కూడా అది ప్రస్తావించారు. ఆయన పేరు మర్చిపోయాడు అక్కడ. అఫ్కోర్స్ నేను కూడా టీవీలో జగన్మోహన్ రెడ్డి అనే పేరు మర్చిపోయి జగన్మోహన్ అని చెప్పేసి మాట్లాడి మళ్ళీ తర్వాత సర్దుకొని జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఏ విధంగా ఉచ్చరించారు అనేది కూడా అక్కడ ఏదైంది ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయనకు ఒకే ఒకటి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేకుండా కేవలం 11 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేదానికంటే కేంద్రానికి వెళ్ళిపోతే నన్ను ఎవరు పట్టించుకోరు, నా సోయిలు ఎవరు ఉండరు అన్నటువంటి. కానీ ఒక పార్టీ అధ్యక్షుడు కదా, నేనేమంటున్నాను, ఒక పార్టీ అధ్యక్షుడు ఒకవేళ అటు వెళ్ళినా కూడా అటు వెళ్తే ఇక్కడ పార్టీ అంతా కూడా ఇంకా దాదాపు అయిపోయినట్టే నాకు తెలిసి. ఒక పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ నుండి పార్టీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జగదీష్ గారు అన్నట్లు అతను ఇటు అటు వెళ్ళిపోతే ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది కూడా ఇటు వెళ్ళిపోతారు అంటారు కదా. ఎందుకు అలాంటి ఆలోచన చేసే అవకాశం ఉంటుందని? డెఫినెట్ గా ఆ ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే పార్టీ నాయకుడు కనుక వాళ్ళతో లేకపోయినట్టు శాసనసభని ఎదుర్కోలేదు కదా, ఆ ప్రభావం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మొదటిది తను ముందు సేవ అవ్వాలా, కానీ తను అవకాశాలు పాలవకుండా ఉండాలంటే ఏకైక మార్గం తప్పిస్తే వెళ్ళాలని ఎవరు అనుకోవట్లేదు. ఏకైక మార్గం ఢిల్లీ వెళ్ళాలంటారు. పెద్దలు ఇచ్చిన తీర్పును కొనసాగించి శాసనసభలోనే ఉండాలా, అవమానాలైనా సరే లేకపోతే వాడు గౌరవం పొందితే. రైట్, ఓకే అండి. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ అండి. కృష్ణాంజనేయులు గారు, ఏంటి వార్తలు విన్నాం కదా, ఇప్పుడు ముగ్గురు మాట్లాడిన నేతలు మాట్లాడిన మాటలు విన్నాం. దాంతోపాటు ఒకటి అడగాలి, ఎందుకు ఈ బలం చేకూరుస్తుంది అంటే మొన్న ప్రమాణ స్వీకారం చేశాడు, కనీసం వైఎస్ఆర్ఎల్పీ నేతకు కూడా ఎన్నుకోలే. ఇట్లాగానే ఉంది. ఇవన్నీ చూస్తే ఇక్కడ ఈ పాయింట్, అక్కడ వైఎస్ఆర్సీఎల్పీ నేతగా ఇప్పటికీ ఆయన వెనుకోలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోలేదు. దాంతోపాటు వైసీపీ నేతలు కనీసం ఇంత ప్రచారం జరుగుతున్నా ఖండించలేదు. ఇక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇదే కామెంట్ చేశారు మొన్న వెళ్ళి. సో ఇవన్నీ 3 పాయింట్లు చూస్తే నిజమే కదా, నిజంగా ఆలోచన ఉన్నట్టుంది, ఆయన కడప పార్లమెంటుకు పోటీ చేసి ఢిల్లీ వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది చర్చ జరుగుతుంది. కేసుల భయం అని చెప్పేసి నిజంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందా? కృష్ణాంజనేయులు గారు. రాజేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నేను అనుకుంటున్నాను ఈ ప్రచారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే బయటకు వదిలారని నేను అనుకుంటున్నాను ఉద్దేశపూర్వకంగా. ఏంటి దీనివల్ల పర్యవసానాలు ఏంటి అనేటువంటిది ఒక చర్చ. రెండవ అంశం ఏంటి అని అంటే, ఈ వైట్ పేపర్లు వరుసనే అవి ఇవి కేసులు పెడతారు కొత్తగా, ఇవన్నీ పెద్ద చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కొంచెం ఆందోళన చెందేటువంటి విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఇలాంటి చర్చల వల్ల కొంత డైవర్ట్ చేయొచ్చు అనేటువంటిది రెండో అంశం. ఈ రెండింటి వల్ల ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వదిలిందని నేను అనుకుంటున్నాను ఈ ప్రచారాన్ని. లేదు అని అంటే తులసిరెడ్డి గారు ఖండించినంత సీరియస్ గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఖండించారు. ఆయన అంటే ఖండించలేదు కానీ ఇది వాస్తవమైనటువంటి వార్త కాదు అనేటువంటి విధంగా మాట్లాడారు. నేనేమంటాను అంటే అసలు వాళ్లే బయటకు వదిలేరు కాదనటం లేదు, నిజంగా ఇది జరిగిద్దా లేదనేటువంటి అంశాల మీద మనం చర్చిద్దాం. ఒకవేళ జరిగితే ఎలా ఉంటది, ఎందుకు జరిగిద్ది అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి ఏమిటి అని అంటే, ఇందాక తిరుపతిరావు గారు మాట్లాడినప్పుడు 1989లో ఎన్టీ రామారావు ఓడిపోయినటువంటి సందర్భంలో ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటాడా అనేటువంటి చర్చ జరిగింది అనేటువంటి. వాస్తవంగా అయితే నాకు తెలిసి అయితే నేను పరిశీలించిన దాని ప్రకారంగా నేను అప్పుడు చదువుకునేటువంటి వాళ్ళుగా ఉన్నాను కానీ విద్యార్థి ఉద్యమాల్లోనే ఉన్నాను, నాకు కొంత అవగాహన ఉంది. తర్వాత మనం తెలుసుకున్నటువంటి అంశాల్లో కూడా ప్రతిపక్ష నేతగా నాకు తెలిసి ఎన్టీ రామారావే 1989 నుంచి 94 వరకు యాక్టివ్ గా ఏం లేరు. ఆ టైంలో ఆయన నాకు తెలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా కూడా తీసినట్టున్నాడు. అంత సీరియస్ గా పాలిటిక్స్ లో లేడు అనేటువంటిది ఒక సమాచారం ఉంది. తర్వాత రాజకీయ పరమైనటువంటి సభలు సమావేశాల్లో పాల్గొనొచ్చాం. కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం వచ్చింది. ఎందుకు ఈ చర్చ పెడుతున్నా అంటే, ఎందుకు
చేస్తున్నా అంటే, ఒకవేళ నాయకుడికిన ఆ విధమైనటువంటి అవమానానికి గురైతే ద్వితీయ శ్రేణి నాయకత్వం దాన్ని భుజాన వేసుకొని మొయ్యాల్సినటువంటి పరిస్థితి ఉంటే అట్లా తయారు చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు 1989 నుంచి 94 వరకు పార్టీలో అంతర్గతంగా అందరిని కలుపుకొని అతను కొంత పార్టీని నడిపించేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకనే 1994లో గెలిచిన తర్వాత లక్ష్మీ పార్వతి వంటి అంతర్గతమైన సంక్షోభం వచ్చిన తర్వాత పార్టీని తన చేతుల్లోకి తీసుకోవటానికి చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం ఏర్పడింది అనటంలో ఎటువంటి సందేహం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దామండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళటానికి అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు అని అంటే 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలో 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని ఎన్ని అవమానాలకు గురి చేశారు, ఏంటి, అసెంబ్లీలో ఎలా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడు, అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడిన దాన్ని జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఎలా ఆస్వాదించాడు, అచ్చెన్నాయుడిని ఎలా బాడీ షేమింగ్ చేశారు, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా మాట్లాడితే ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి కుళ్ళి ఏడ్చాడు, అదే విధంగా అసెంబ్లీలో లేనటువంటి చంద్రబాబు నాయుడు కుటుంబీకుల మీద ఎంత మహిళల మీద ఎలా మాట్లాడి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఫేస్ చేయాలి. ఎవరు ఫేస్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయాలి. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చాడు అనుకోండి, వీళ్ళు కూడా అదే తరహాలో చేస్తారు. ఇవన్నీ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా రిపీట్ అయింది. మీకు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఇవ్వండి, మీరు ఏం చేయొద్దు, అతను ఏమనొద్దు అని చంద్రబాబు నాయుడు ఆదేశించాడు. ఆయన కారు కూడా నువ్వు అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు రానిచ్చాడు. ఇలాంటివన్నీ కూడా మొన్న వచ్చినాయి వార్తలు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నీకు ఏం భయం లేదు రా అని పిలిచి అతన్ని పూర్తి స్థాయిలో అవమానించడానికి కావాల్సిన అన్ని చేస్తారు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రత్యర్థి, జనసేన పార్టీకి రాజకీయ ప్రత్యర్థి. బీజేపీ అయితే అంత ఆ విషయంలో అంత సీరియస్ గా అతని మీద పోకపోవచ్చు, అది వేరే విషయం. అందుకే ఇవన్నీ గ్రహించి అనుకుంటున్నట్టున్నాడు. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఆ విధమైనటువంటి అవమానాలు గురి చేసేటువంటి అవకాశం ఉండదు. దీన్ని ఫేస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోతే ఇప్పుడు ఆయన ఎంపీగా గెలుస్తాడా లేదా, ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తాడు, ఇవన్నీ విషయాలను పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి, ఆయనకున్నటువంటి ఇమేజ్ ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయొద్దు అని అంటే సోనియా గాంధీ మీద కూడా తిరగబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితే కూడా ఆయన ఎదుర్కొన్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేశాడు, వీరుడు ధీరుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు కదా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అసెంబ్లీ నుంచి పారిపోయాడు అనుకోండి, ఒక రకంగా అసెంబ్లీ రాజీనామా చేయటం అంటే పారిపోవటం తప్ప ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? నీకు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు, 11 మందితోనే నువ్వు అసెంబ్లీలో కూర్చొని వేసి నువ్వు వచ్చేటువంటి అంశాన్ని ప్రజల తరపున కూడా నువ్వు మాట్లాడు అని అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేటువంటి పాత్ర లేకపోవచ్చు, కానీ అసెంబ్లీలో ఉండేటువంటి పార్టీల్లో ప్రతిపక్షం ఎవరు? కరెక్టే. నేనేమంటా, ఒకటి కృష్ణాంజనేయులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ప్రతిపక్షం. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇన్ని అవమానాలు గతంలో చంద్రబాబుకు చేశారు అన్నారు, సో అవన్నీ రిపీట్ అవుతుంది అంటున్నారు. ఇవన్నీ గ్రహించే ఈరోజు ఎంపీగా వెళ్ళాలనుకుంటున్నారా? ఆ పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఎంపీగా వెళితే ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా చర్చలు ఏందైతే ఇది బయటికి రాదు, ఎక్కడో దగ్గర ఇంట్లోనో ఎన్నో చర్చ ఉండొచ్చు. మరి షర్మిలకి ఏమన్నా తెలిసిందా? మరి షర్మిలకు తెలిస్తే రేవంత్ రెడ్డితో ఏమన్నా అన్నదా? రేవంత్ రెడ్డి వెళ్ళి మొన్న అక్కడ మాట్లాడారు ఇవన్నీ. సో ఈ ఉండొచ్చే అవకాశం ఉంది కదా. అక్కడ వెళ్ళి అవమానాలు భరించే బదులు ఢిల్లీ వెళ్దాం, అక్కడ ఎన్డీఏ కూడా దగ్గర ఉన్నట్టు ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఏ సమాచారం లేకుండా అది వాళ్ళు మాట్లాడతారా? నేను అనేది అదే మాట్లాడరు. ఒక అంశం. రెండవది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని వదిలిపెట్టి అసెంబ్లీలోకి ఎవరినో ఒకళ్ళు పంపిస్తారు, విజయమ్మను పంపిస్తారు, భారతీయను పంపిస్తారు, ఎవరు పంపిస్తారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారు అనుకుందాం. సపోజ్ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఏం చెప్తున్నాడు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతే వీళ్ళు ఓడిపోతారు, రేపు పొద్దున మేము గెలుస్తాం అనేటువంటి దాన్ని చెప్తున్నప్పుడు
జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 ఏళ్ళు అసెంబ్లీలో లేకుండా అసెంబ్లీలో పోరాటం చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పెట్టి నువ్వు ఢిల్లీలో నేను రాజకీయం చేస్తాను అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? తర్వాత ఢిల్లీలో కాదు కృష్ణాంజనేయులు గారు, ఢిల్లీకి వెళితేనే అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవచ్చు, నేను మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పెద్దలతో కూడా మనం దగ్గర అవ్వచ్చు అనే ఆలోచనలో ఉన్నారంట. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయటం అంటే ఏంది? కారు ఏమన్నా ఆగిపోయి రిపేర్ చేయించుకోవటం లాంటిది? అదేమన్నా ఎక్కడ సమస్య వచ్చిందో, ఎక్కడ ఓడిపోయాడో, ఎక్కడ ప్రజలు తిరస్కరించారో అక్కడే ప్రజల మధ్య ఉండి ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొని ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ వైఫల్యాల మీద ఎప్పటికప్పుడు ఎండగడుతూ పనిచేస్తే మళ్ళీ తిరిగి పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది జరిగింది. అంతేగాని ఢిల్లీలో వెళ్ళి ఏం రిపేర్ చేస్తాడు? నాకు ఉందా అలాంటి ఆలోచన ఉందంటారా? నేనేమంటా, సరే ఈ ఒకవేళ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటారా లేదా? ఆయనకు ఆలోచన ఉంది, నో డౌట్. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా భావిస్తున్నారండి. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటం ఒకవేళ కృష్ణాంజలి గారు ఒకవేళ ఉంది అనుకుందాం, పోటీ చేశారు అనుకో, ఇంతకుముందు తులసిరెడ్డి గారు అన్నట్లు అక్కడ కడప జిల్లాలో 7 నియోజకవర్గాల్లోనే 2 మాత్రమే వైసీపీ గెలిచింది, కంచుకోట వైసీపీకి అన్నది. సో ఇక ఎంపీగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ టైం మెజార్టీ 90,000 వస్తే ఈసారి 60,000 చిల్లర వచ్చింది అంటున్నారు. ఈసారి మళ్ళీ పోటీ చేసి ఆయన గెలిచే పరిస్థితి ఉందని అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? కాదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? నేను ఒక అంశాన్ని చెప్తాను. కాదు అట్లని నేనేమంటున్నా, కాదు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేదంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందా? అందుకే చెప్తున్నాను, తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి, ఆయన కడప కాబట్టి ఏం జరిగింది అనేది కూడా నేను చెప్తాను, నా అభిప్రాయం చెప్తాను. ఆయన తర్వాత అంగీకరిస్తారా లేదనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 164 గెలిచినట్టు అంత వేవ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పినట్టు కడప పార్లమెంట్ లో 7కి 5 కూటమి గెలిచినటువంటి పరిస్థితుల్లో కేవలం 2 అసెంబ్లీ గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ ఎలా గెలిచింది మీరు గమనించండి. కడప ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో అవినాష్ రెడ్డికి ఉండేటువంటి పట్టు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రాస్ ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటిది. ఇక్కడ షర్మిల పోటీ చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయటం, కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 140,000 ఓట్ల వరకు షర్మిలకు వచ్చాయి. అందుకనే అవినాష్ రెడ్డికి మెజారిటీ తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తెలుగుదేశం ఆ పార్లమెంట్ లో గెలవటానికి అవకాశం లేదు. ఇప్పుడు షర్మిల యొక్క బలం ఏంటి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ బలం ఏందనేది తేలిపోయింది. ఏం తేలింది? మొన్న ఎన్నికల్లోనే రాష్ట్రం అంతా షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా పనిచేసి మీరు మా అన్న అన్యాయం చేశాడు, మా బాబాయిని చంపాడు అని సునీత రెడ్డి ఒకవైపు, షర్మిల ఒకవైపు, వీళ్ళందరూ కొంగుచాటు అడిగా. కృష్ణాంజనేయులు గారు సరే, అక్కడ కూటమి ఇక్కడ ఇప్పుడు పక్కన 2 రాష్ట్రాలు, ఇక తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, ఆ పక్కన చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. సో ఈ రకంగా ఉంది కదా, ఖచ్చితంగా వాళ్ళందరూ చేయొచ్చు. కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి కడపలో ఏం చేస్తాడు? తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఊరు తిరుగుతా అన్నాడు. రేవంత్ రెడ్డి వస్తే ఓట్లు వేస్తారా? షర్మిలకి ఓట్లు వేయలేదండి. 140,000 ఓట్లు వచ్చినాయంటే షర్మిలకు ఓట్లు వేయలేదు. రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి వారసురాలు రాజశేఖర రెడ్డి వస్తే 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, షర్మిల ముఖ్యమంత్రి అయితే కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది? మన పిసిసి అధ్యక్షురాలు షర్మిల అయితే 1.2% ఉన్నటువంటి ఓట్లు 1.7% వచ్చినాయి. ఆవిడ బలమైంది అనేటువంటి దాని మీద 0.5% ఏం వస్తుందండి నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి అని కర్ణాటక వాళ్ళు లేకపోతే వీళ్ళు వస్తే ఏం జరిగింది నాకు అర్థం కాదు. ఏమీ జరగదు. ఆల్రెడీ షర్మిల యొక్క ఇమేజ్ ఏంటి, ఆవిడ పోటీ చేస్తే ఏమైతే అనేది తేలిపోయినటువంటి అంశం. రేపొద్దున ఒకవేళ కృష్ణాంజలి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కృష్ణాంజలి గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పాయింట్ వినండి రాజేష్ గారు, ఒక పాయింట్ వినండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పోటీ నుంచి తప్పుకొని షర్మిలకి మద్దతు ఇస్తే అప్పుడు గట్టి పోటీ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. లేదంటే షర్మిల తప్పుకొని కూటమికి మద్దతు ఇస్తే అప్పుడు గట్టి పోటీ జరగవచ్చు తప్ప ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందలు కానీ కడప ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో
బలం ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కంచుకోటని బద్దలు కొట్టవచ్చు, ఏముంది? తులసిరెడ్డి గారు ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ బద్దలు కొట్టకూడదండి, బద్దలు కొట్టచ్చు. ఇప్పుడు 164 వచ్చినాయి కదా, కానీ ఎంపీ వాళ్ళే గెలిచారు. కాగా మీరు ఈ మధ్యలో అబ్జర్వ్ చేసిండో లేదో, ఈవెన్ కేవీపీ కూడా యాక్టివ్ అయ్యిండు కృష్ణాంజనేయులు గారు. తెలంగాణ గెలిచిన తర్వాత యాక్టివ్ అయ్యేది ఉందండి. ఒక వేవ్ వచ్చింది, ఎట్లా గెలిచాము వాళ్ళకి అర్థం కావట్లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి జనం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో వేశారు, ముగ్గురు గెలిచారు. వాళ్ళు బలం వచ్చేది ఏంటి అదనంగా? వాళ్ళు ఆల్రెడీ ఆ వేవ్ లో ఎలా గెలిచామో తుఫాన్లు అర్థం కాకుండా గెలిచారు వాళ్ళు. అయినా సరే 40% ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఇది 100% పుకారు, ఇది ఊహాజనితము. సరే ఒకేలా అనుకున్నాం. పరిణామాలు తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఎలా ఉంటాయనేది చూసాం కదా తులసిరెడ్డి గారు. మీరు మళ్ళీ దాన్ని ఎలా ఖండిస్తారు? అవినాష్ రిజైన్ చేస్తే కదా సమస్య ఉత్పన్నమయ్యేది. ఇది ఈయన జగన్ ఎంపీ కంటెస్ట్ చేయాలంటే ముందు అవినాష్ రెడ్డి వచ్చేసి కడప ఎంపీకి రిజైన్ చేస్తే కదా. ఆయన 100% చేయడు. జగన్ చెప్పినా కానీ నీకంటే బుద్ధి లేకపోతే నాకు బుద్ధి లేదనుకుంటున్నావా? ఏమి ఇది వచ్చేసి అవసరమా? ఇదేమి రిస్క్ ఎందుకు? దేనివల్ల ప్రయోజనం ఏమి అని చెప్పేసి అవినాష్ వచ్చేసి 100% చేయడు. ఒకవేళ ఆడికి ప్రెజర్ చేస్తే అవినాష్, మిగతా ముగ్గురు లోక్సభ సభ్యులు, 11 రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి బీజేపీలో చేరిపోతారు. కాబట్టి ఇది స్కోపే లేదు చెప్తున్నాను. అవినాష్ రెడ్డి రిజైన్ చేసే క్వశ్చనే లేదు. అవినాష్ రెడ్డి రిజైన్ చేసినప్పుడు ఈయన కంటెస్ట్ చేసేది, మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేది, ఎంపీ ఎన్నికలు వచ్చేది. కాబట్టి ఇవన్నీ ఊరిక కాకెమ్మ కబుర్లు అంత పని చేసి ఇది జరగబోయేది ఇదే. తర్వాత ఎమ్మెల్యే ఇంతకుముందు కృష్ణాంజలి చెప్పినట్లు రామారావు గారు అసెంబ్లీకి పోలేదు, జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు పోలేదు, చంద్రబాబు నాయుడు కొన్నాళ్ళు పోలేదు. అసెంబ్లీ వచ్చేసి ఇప్పుడు అంతా ఏదో శాంక్రో వచ్చేసి అసెంబ్లీలో పోతానే ప్రజలు చూస్తారు. ఇప్పుడు టీవీ ఛానల్స్ వచ్చాయి, మీడియా వచ్చింది, తర్వాత క్షేత్రస్థాయిలోకి పోతారు. అసెంబ్లీకి పోకుంటే ఏమైతుంది? సంతకం చేసి వస్తారు అంతే. పెద్ద అసెంబ్లీ సమాచారం చదివితే ఎలా జరుగుతుంది? ఒకటి తులసిరెడ్డి గారు ఇంకో పాయింట్ మాట్లాడారు. ఒకటి కాదు సరే, అది ఇప్పుడు అసెంబ్లీకి పోకుండా, ఇప్పుడు సరే అసెంబ్లీ పోకుంటే ముందు ప్రజల్లో ఉంటామని చెప్పారు. నేను ఏమంటున్నా, తులసిరెడ్డి గారు ఏమన్నా, సరే మన కృష్ణాంజలి గారు ఏమన్నారంటే, ఒకవేళ అలా ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి అయితే అలా లేదు అంటారు. సరే అది వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి ఇప్పుడు రూలింగ్ పార్టీకి ఎన్నికలు మొన్నే జరిగినాయి, ఇంకా రూలింగ్ పార్టీ ఆ వాతావరణంలోనే ఉంటారు. రేపు వచ్చేసి చంద్రబాబు నాయుడే పులిందలు రేపు మా క్యాండిడేట్ గెలిస్తే కన్నా హోమ్ మినిస్టర్ ఇస్తా అంటాడు. ఒక దాంతో పెద్ద ఊపు వస్తుంది. అంటే ఎందుకు ఇప్పుడు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు సరే అది పక్కన పెడదాం, అది పక్కన పెడదాం. రేపు టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అధికారంలో ఉంది కాబట్టి, ఇంకా యుఫోరియాలో ఉన్నారు కాబట్టి. డెఫినెట్ గా వచ్చేసి రేపు చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టేసి మా క్యాండిడేట్ ఎమ్మెల్యే అయిపోతే నేను హోమ్ మినిస్టర్ చేస్తాను, ఇప్పుడే హోమ్ మినిస్టర్ వేరే ప్రోటోకాల్ ఇస్తాడు, ఒకసారి ఊపు వస్తుంది. కాబట్టి బై ఎలక్షన్స్ లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో ఇమీడియట్ గా సార్వత్రికంగా జరిగిన నేపథ్యంలో త్వరగా వస్తాయి కాబట్టి, ఒకవేళ జరిగితే కన్నా 6 months లోపల కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి అది అధికార కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది. దాంట్లో 100% వచ్చేసి మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు ఓట్లు పెరగచ్చేమో, కానీ అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఓటమి తప్పదు, జగన్ పులిందుల్లో ఓటమి తప్పదు. ఏం కంచుకోటలు కాదు, ఎందుకంటే చాలా మందికి తెలియదు హిస్టరీ. 1995లో లోకల్ బాడీ ఎన్నికలు, అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షుని వచ్చేసి, అప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో అప్పుడు 6 జెడ్పీటీసీలకు పోటీ చేస్తే మాకు 3 వాళ్ళకు 3. అంటే మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, ఒకవేళ తులసిరెడ్డి గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమంటారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, కడప ఎంపీ ఓడిపోతుంది, అధికార కూటమికి అడ్వాంటేజ్. కృష్ణాంజనేయులు గారు టీడీపీ కూటమికి ఒక ఎమ్మెల్యే సీట్ అడిషనల్ గా వస్తుంది, ఒక ఎంపీ సీట్ అడిషనల్ గా వస్తుంది. కృష్ణాంజనేయులు వాస్తవేనా? నేను మళ్ళీ జగదీష్ గారి దగ్గరికి వెళ్ళాలి. కృష్ణాంజనేయులు గారు, ఎస్ కృష్ణాంజనేయులు గారు విన్నారా మీరు తులసిరెడ్డి గారు మాట్లాడింది? విన్నాను, చెప్పండి, మీకు డౌట్ ఏంది చెప్పండి. ఏమంటారంటే, ఎక్కడ కంచుకోట ఏది ఈసారి ఖచ్చితంగా ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే మాత్రం కూటమి అధికారంలోకి వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే గెలుస్తారనే ధీమైతే మాకేం లేదనే విధంగా ఆయన కామెంట్ చేశారు. కూటమి అయితే అధికారంలోకి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, ఈసారి పులివెందులలో గెలిపించండి, హోమ్ మినిస్టర్ ఇస్తాము అని చెప్పేసి చెప్తారు అని. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి కూడా మనం చెప్పారు కదా, పీఠాపురంలో హోమ్ మినిస్టర్ ఇస్తాను, గీతం గెలిపించండి అని. వేసారేంది? ప్రజలు వేయలే కదా. కాంగ్రెస్ పార్టీకి అక్కడ పోటీ చేస్తే
ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా పోటీ చేస్తే, ట్రయాంగిల్ పోటీ జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది. ఇది మొన్న ఎన్నికల్లో కూడా కనపడింది. ఇంత వేవులో కూడా అవినాష్ రెడ్డి గెలవటానికి కూడా అది కూడా ఒక కారణము. అందుకని వీళ్ళ మధ్య ఉన్న ఒప్పందం జరిగిద్దా? ఎప్పుడైనా సరే బై ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పక్షం అధికారంలో ఉండేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంటది. మొన్న అవినాష్ రెడ్డికి 60,000 ఓట్లు మెజార్టీతోనే వచ్చి గెలిచాడు. ఖచ్చితంగా ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరిగితే అవినాష్ రెడ్డి ఓడిపోవచ్చు. ఎవరి మధ్య? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒక్క అభ్యర్థినే నిలబెట్టి కాంగ్రెస్ కూడా పరోక్షంగా సహకరించింది అనుకోండి, అప్పుడు అవినాష్ రెడ్డిని ఓడించవచ్చు. అంటే వీళ్ళ లక్ష్యం నెరవేరింది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా ఏంటి? జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో దెబ్బతీయటం, కడపలో దెబ్బతీయటం కదా. అదేగా లక్ష్యం. షర్మిల లక్ష్యం కూడా, పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి ఆవిడ లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఓడించటం. అంతేగాని ఎన్డీఏకి వ్యతిరేకంగా ఆవిడేం చేయటం కాదు. మొన్న రాజశేఖర రెడ్డి జయంతి సభలో కూడా షర్మిల మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? ఆవిడ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉండి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తామని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు అధికారంలోకి వస్తారా? లేకపోతే ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికీ కూడా బీజేపీకి పరోక్షంగా వీళ్ళు అంటగాగుతున్నారని మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున షర్మిలాని నాయకత్వంలో పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో కాదు కదా, మళ్ళీ డిపాజిట్లు రానటువంటి పరిస్థితి ఉంటది. ఇదే పరిస్థితి. ఎందుకంటే షర్మిలకి ఆవిడకి కావాల్సింది వాళ్ళ అన్నతో గొడవ తప్ప ఇంకోటి లేదు. రేపు పొద్దున ఒకటి చెప్తాను మీకు, తులసిరెడ్డి గారు అంగీకరించకపోయినా రేపు పొద్దున అన్న చెల్లెళ్ళ మధ్య రేపు ఆస్తి గొడవ లేదు ఇంకోటి పరిష్కారం అయిపోతే అన్న చెల్లెళ్ళు ఒకటైనా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంటుందని. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు తెలిసి జరగలే. ఎప్పుడు మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు. జగదీష్ గారు మ్యూట్లో ఉన్నారు. జగదీష్ గారు మ్యూట్లో ఉన్నారు, ప్లీజ్. ఇప్పుడు ఇంత ముందు చరిత్ర ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి రిపీట్ అవుతా ఉంటది, ఒక్కొక్కసారి చరిత్ర సృష్టిస్తా ఉంటారు. అంచేత మొన్న చరిత్ర సృష్టించారు. కడపలో 5 సీట్లు ఎన్డీఏ కూటమి గెలవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఏముంటదంటే, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు కానీ లేకపోతే తులసిరెడ్డి గారు కానీ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. ఖచ్చితంగా నేనేమంటానంటే, తులసిరెడ్డి గారు ఏదైతే చెప్పారో బై ఎలక్షన్ లో ఎప్పుడు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే, రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను అనుకుంటాను ధైర్యం చెయ్యరు పోటీ చేయడానికి. ఇప్పుడు వెళ్ళడానికి ధైర్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకి అదే పెట్టి ఉంటుంది, ఉన్నది కూడా ఊడిపోతుంది. ఏదో అంచేత కొండనాలకి మందేస్తే ఉన్ననాలకి ఊడిపోయింది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా ఇంకా ఆయన నిజవాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండటమే కాదు, ఆ విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో చాలా ఫాస్ట్ గా ఏదైతే వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, ఈవేళ వైట్ పేపర్స్ రిలీజ్ చేయటం కానీ, ఎవ్రీథింగ్ ప్రజలకి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏం జరిగింది 5 ఏళ్ళు, ఏం జరగబోతుంది నెక్స్ట్. అంచేత దీనికి పబ్లిక్ ఒపీనియన్ కూడా కావాలి. ఆ ఒపీనియన్ కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెప్పి కూడా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ అంటే ఇవన్నీ అన్ని చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కూటమి వైపు, ఎన్డీఏ కూటమి వైపు ఖచ్చితంగా వచ్చే ఎన్నిక ఎక్కడైనా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాస్ట్ హిస్టరీ ఏ విధంగా ఉన్నా కూడా. కానీ ఒకటి జగదీష్ గారు, ఒక పాయింట్, ఇప్పుడు మీరు ఇంతమంది శ్వేతపత్రం గురించి మాట్లాడారు. ఇప్పుడు శ్వేతపత్రం ప్రతి శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. సో దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మొత్తం నిర్వీర్యమైంది. ఇప్పటికిప్పుడు అంటే నేను ఏమీ చేయలేను అనే పరిస్థితికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. అంటే అంటే ఈ 5 ఏళ్ళలో మేము అనుకున్న టాస్క్ అయితే నేను చేయలేను అనే పరిస్థితికి వచ్చినట్టు తెలుస్తుంది. నిన్నటి మాటలు బట్టి చూస్తే మొత్తం ప్రతి శాఖ నిర్వీర్యం చేశారు. ఎక్కడ చూసినా ఇది ఇప్పటికిప్పుడు సరి చేయాలంటే ఇది ఈ రోజు రేపు అయ్యేది కాదు అనే విధంగా కామెంట్ చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇసుకలో చాలా కుంభకోణాలు జరిగాయి. కానీ ఇవాళ ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పారు, దానికి నిలబడి ఉన్నారు. పెన్షన్స్ పెంచారు. ఏదైతే ఎన్డీఏ మేనిఫెస్టో ఉందో ఇక్కడ రాష్ట్రంలో, మేనిఫెస్టో ప్రకారం అన్ని చేయడం జరుగుతూ ఉంది. ఏంటి ఇక్కడ ఏమంటే అంత దారుణంగా వ్యవస్థలు నాశనం చేస్తారన్నది చాలా స్పష్టంగా ఇవాళ చూపిస్తా ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ ఏమన్నారు, పవర్ కి ఇవాళ వైట్ పేపర్ ఇచ్చి కూడా మా హయాంలో ఖచ్చితంగా టారిఫ్ ని పెంచము, క్వాలిటీ పవర్ ఇస్తాము, పవర్ కట్స్ ఉండవు అని చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలకు హామీ ఇచ్చారు.
వైట్ పేపర్ రిలీజ్ చేస్తూనే. అయితే 32,000 కోట్ల రూపాయలు ప్రజలకి టారిఫ్ పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు భారం వేశారు. అలాగే 50,000 కోట్ల రూపాయలు నష్టపరిచారు. టోటల్ గా 1,28,000 కోట్ల రూపాయలు ఈ పవర్ సెక్టర్ లో ఇవాళ అవినీతి జరిగింది. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క పాయింట్. తిరుపతిరావు గారు, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నట్లు పోలవరం పైన కావచ్చు, అమర రాజధాని అంశంలో కావచ్చు, ఇప్పుడు విదేశీ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, ఏ రకంగా చేశారు అని, వీటిపైన ఒకవేళ ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేశారని అంటున్నారు కదా, వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వీళ్ళ ఇది గత ప్రభుత్వ పెద్దలపైన తీసుకోవాలంటారా? రాజేష్ గారు, దాని గురించి మనం గత సందర్భాల్లో కూడా చర్చించుకోవడం జరిగింది. అంటే కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని అంటే అది ప్రతి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు కూడా చూస్తుంది ప్రభుత్వాలు. అది ఖచ్చితంగా దానికి పరిమితులకు లోబడి మాత్రమే ఎవరైనా చర్యలు తీసుకుంటారు. అడగోలుగా వెళ్ళిపోవడానికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు. రెండోది ఏంటంటే, అంటే ఎవరిని బాధ్యులు చేస్తారు ఇక్కడ, అధికారులా లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల, ఈ రెండు ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. మనం చూస్తున్నాం ఇవాళ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏమైంది పరిస్థితి, వెనక్కి పోయినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా సాంకేతిక అంశాలు ఇవన్నీ. అయితే ఇప్పుడు టాపిక్ వస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన రిజైన్ చేసి సాహసం చేస్తారని ఎవరు అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే కేవలం 60,000 మెజారిటీతో అక్కడ వాళ్ళ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారండి. 5 సెగ్మెంట్లలో కూటమి గెలుపొందింది. ఆ పక్క సెగ్మెంట్ లో కూడా ధర్మవరంలో కూడా మళ్ళీ టఫ్ ఫైట్ లో కూడా మా సత్యకుమార్ గారు అక్కడ కూడా పులివెందులకు అటువైపు ఒకటి, జమలమడుగు ఇటువైపు. సబ్జెక్టు కరెక్షన్ నాకు తులసిరెడ్డి గారు కరెక్ట్ గా తెలుసు. ఒకవైపు జమలమడుగు వస్తుంది, ఒకవైపు ధర్మవరం వస్తుంది. అవును, ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి, అంటే పరిస్థితి అంటే పార్లమెంట్ సెగ్మెంట్ మళ్ళీ వేరు అనుకుంటాను ధర్మవరం. అవును, కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ బై ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు. ఆ విషయంలో నేను కృష్ణాంజనేయులు గారి అనాలిసిస్ లో నేను యాక్సెప్ట్ చేయను, ఆయన గెలుస్తాడని నేను అయితే. ఎందుకంటే మేము 5 సెగ్మెంట్లలో కూటమి ఉండేటప్పుడు ఒక సెగ్మెంట్ లో కనీసం 5,000 చొప్పున మేము మేనేజ్ చేసుకుంటే ఈజీగా గెలుస్తాం. అక్కడ పులివెందుల్లో కూడా మేము గెలిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనేసి అంటే బై ఎలక్షన్స్ అది ఎవ్వరు చెప్పాల్సిన పనిలా. బై ఎలక్షన్స్ అనేసరికి ఏ స్థానంలోనైనా సరే ఖచ్చితంగా అది 10% లేకపోతే అధికార పార్టీకే ఉంటుంది, అధికార పార్టీ గెలిచి ఉంటుంది. పైగా ఇలాంటి దగ్గర ఏమవుద్ది అనేసి అంటే ఖచ్చితంగా మేము కూడా కష్టం పని చేస్తాం అక్కడ. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలన్నటువంటి కసి నాయకుల్లో కాదు, అక్కడ కార్యకర్తలకు కూడా వస్తుంది. మళ్ళీ ఈ సహజం ఇది. జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, లేదా మరొకరు ఉండొచ్చు, ఎవరున్నా సరే అలాంటి సాహసం ఆయన చేయరంటారు. కాబట్టి ఖచ్చితంగా చేయదండి. కానీ ఒకటైతే మాత్రం ఆయన చేస్తాడండి నేను అనుకోవడం, ఆ కూటమిని రెచ్చగొట్టి శాసనసభలోనూ బయట కూడా కూటమిని రెచ్చగొట్టి ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఆయన అవమానించారు అనుకుంటున్నారో అటువంటి పరిస్థితులు కల్పించుకొని మళ్ళీ శాసనసభ నుండి ఆయన దూరం అవడానికి మాత్రం ప్రయత్నం చేస్తాడు. నేను ఇవాళ చెప్పానని గుర్తుపెట్టుకోండి. అంతే అంటారు. శాసనసభ నుండి దూరం అవడానికి ఆయన కొన్ని పరిస్థితులు క్రియేట్ చేసుకొని మరి ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ నేను ఇంకోటి చెప్తున్నా, నాకున్నటువంటి సమాచారం కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉండాలని చెప్పేసి కోరుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుకుంటున్నారు అనేది నా దగ్గర సమాచారం. కానీ ఆయనే రెచ్చగొట్టి ఆయన బయట ఉండి రాజకీయం చేసి మళ్ళీ లబ్ధి పొందేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. డెఫినెట్ గా ఆయన ఆయాసం చేస్తాడు తప్పిస్తే ఉప ఎన్నికల్లోనా కేంద్రానికి వెళ్ళిపోయి ఇక్కడేదో కాడు వదిలేశాడు అన్నటువంటి చెడ్డ పేరు తెచ్చుకోవడం ఆయన తాలూకు ఆలోచన కాదని మేము భావిస్తాం. ఓకే, చివరిగా తులసిరెడ్డి ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, దీనిపైన మీ కాంగ్రెస్ పార్టీ కామెంట్ ఏంటంటే ఇది ఇట్లా ప్రజలకు వివరించాలి, ప్రజలకు ప్రతిదీ తెలియాలి అని చెప్తున్నారు. అంటే తెలిసి ఏం చేయాలనుకుంటున్నారు? నేను చేయలేను, నాకు ఇంకా సమయం కావాలని చెప్పి కోరే అవకాశం ఉంటుందా, ఉండే అవకాశం ఉంటుందా? అంటే జనరల్ గా ఏమంటే ఇప్పుడు కంపెనీలు కానీ కొన్ని ప్రభుత్వాలు కానీ ఒక్కొక్క అంశం మీద, ఒక మేజర్ అంశం మీద వాస్తవ పరిస్థితులను సాధికారిక నివేదిక రూపంలో ఇస్తారు. ఇది
ఈవెన్ బ్రిటన్ లో చర్చిలు వచ్చేసి 1922లోనే మొదలు పెట్టారు. కంపెనీలు తరచుగా చేస్తా ఉంటాయి. ఆ నేపథ్యంలో వైట్ పేపర్స్ అంతే తప్ప దాంట్లో గతంలో ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఉంది, రేపు ఏం చేస్తామనేది ఒక సాధికారిక నివేదిక. సరే, ఇది చేస్తానే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు పదేగా జగన్మోహన్ రెడ్డికి అడిషనల్ గా జరిగే నష్టమే ఉండదు. కాకపోతే అంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. మీరు చెప్పినట్లు ప్రభుత్వం వచ్చేసి తన ఇబ్బందులు ఉన్నాయని ప్రజలను అర్థం చేసుకోమని చెప్పేదానికి ఒక విధమైనటువంటి ముందరికాల బంధం ఏమో అనిపిస్తుంది. ఈ విధంగా జరిగిపోయింది అని. అయినప్పటికీ ప్రజలకు తెలిసే ఓట్లు వేశారు కాబట్టి మీరు ఏదో చేస్తారనే కదా. కాబట్టి దానివల్ల సరే వాస్తవాలు తెలుస్తాయి అంతే తప్పనిచ్చేసి టీడీపీకి అడిషనల్ అడ్వాంటేజ్ రాదు, జగన్ కు అడిషనల్ డిసడ్వాంటేజ్ రాదు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి మంచి పరిపాలన అందించాలి. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, పెంచాడు, దానికోసం శిక్షించారు. కాబట్టి రేపు వీళ్ళ పరిస్థితి అంతే. కాబట్టి పెంచకుండా మరి పరిపాలన సాగించాలంటే చేస్తే మంచిదే, కానీ అంత ఈజీ కాదు. ఇప్పుడు సూపర్ 6 కానీ రేపు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఓన్లీ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనుగడ సాగించడము, మంచి పేరు తెచ్చుకోవడం అనేది ఇది ఇంపాసిబుల్. ఏమైనా కేంద్రం హెల్ప్ చేస్తే కొంతవరకు సక్సెస్ కావచ్చు, కానీ ఇళ్ళకి కానీ పండగ కాదు, ముందు ముసళ్ళ పండగ టీడీపీ కూటమి కూడా. ఏకీభవిస్తున్నారా కృష్ణాంజలి గారు మీరు? నిన్న ముఖ్యమంత్రి గారి కామెంట్స్ మొత్తం నిర్వీర్యం చేసి పడేశారు అన్ని వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి అనే దానిపైన. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, నిన్న వైట్ పేపర్ రిలీజ్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో 1 by 1 చేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని శాఖలు నిర్వీర్యమయ్యాయి, ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడ్డాయి, వాళ్ళు ఆ పార్టీ ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి పాలన చేసింది అనేది ప్రజలకు తెలియజేయాలి. ఇది ప్రజలకు అర్థమైంది ఆల్రెడీ, ప్రజలకు తెలిసే కదా ఈ తీర్పు ఇచ్చింది, ఇది ఆల్రెడీ తెలుసు. కానీ ఇప్పుడు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే వైట్ పేపర్ నుంచి, వైట్ పేపర్ అంటే ఉన్నటువంటి స్థితిని తెలియజేయటమే, కానీ భవిష్యత్తు మీ ప్రణాళిక ఈ విధమైనటువంటిది చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ రోజున వైట్ పేపర్ రిలీజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని విద్యుత్ రేట్లు పెరిగే, ప్రజల మీద భారం ఎలా పడింది అనేటువంటి విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ రోజున సాక్షి పేపర్ చూడండి, 2016 నుంచి 18 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని విద్యుత్ ఛార్జీలు ఏ యూనిట్ పరిధిలో ఎంత పెంచారు అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా వాళ్ళు రాశారు. వీళ్ళిద్దరి మధ్య ఒకళ్ళు బ్లేమ్ గేమ్ నడుపుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి, వైట్ పేపర్ లో వీటన్నిటి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అన్యాయాలు, అక్రమాలు ఇవన్నిటిని వెలికి తీయటం ఒక అంశం అయితే, దీన్ని సరి చేయడానికి కావాల్సినటువంటిది ప్రణాళిక ఏముంది, ప్రజల మీద భారాలు వేయకుండా ఏం చేయాలి, ఒకవేళ వీళ్ళు హామీ ఇస్తారా అనేటువంటిది. తులసిరెడ్డి గారి పాయింట్, వాళ్ళు రేపు పొద్దున కూటమి ప్రభుత్వం చెప్పాలి, ఈ 5 ఏళ్లు మేము అస్సలకి కరెంటు ఛార్జీలు పెంచము అని ఇప్పుడు చెప్పినంత మాత్రాన రేపు పొద్దున ఏ ఒక్కటి పెంచినా, కొద్దిగా గొప్ప పెంచినా సరే సమస్య వస్తుంది. ఎందుకు అనంటే అసలు పెంచమన్నారు కదా మీరు అనేటువంటిది వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే తెలివిగా ఇంకొక రూపాల్లో ఏదో ఒక రూపంలో ట్రూ అప్ చార్జెస్ ఇంకొక రూపంలో ఇంకో దాంట్లో పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. పెంచకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం విద్యుత్ సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారం వీటిల్లో మనము పెంచకుండా సాధ్యమయ్యేటువంటి పని కానీ 5 ఏళ్ల పాటు. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రావటం ఏంటి? మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది వీటికి సంబంధించినయో లేకపోతే సంక్షేమ పథకాలు ఇవి కాదు. మనకు కావాల్సింది వాళ్ళు ఇవ్వగలిగితే ఇస్తే మనకు రావాల్సినటువంటిది అమరావతి ఒకటి, పోలవరానికి సంబంధించినటువంటి సహకారం అందిస్తే అది ఒక పెద్ద సహకారం. ఒక దండం పెట్టి అయ్యా పెద్ద సహకారం అందించాలి. చంద్రబాబు నాయుడు తన రాజకీయంగా ఇక విరమణ, రాజకీయానికి సంబంధించి నాకు తెలిసేది 29 తర్వాత ఆయన పని ఒక రాజకీయంగా కొంత విరామం వచ్చిందని నేను అనుకుంటున్నా. అప్పుడు ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది కాబట్టి కేంద్రంలో ఎన్డీఏ దండం పెట్టో ఏదో ఒకటి చేసి ఈ అమరావతి పోలవరానికి ఆ నిధులు తెచ్చుకుంటే ఆయన పేరు స్థిరస్థాయిగా ఉంటది చంద్రబాబు నాయుడుది. ఆ తర్వాత ద్రౌపది ముర్ము టర్మ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికో ఏదో వెళ్తారు అనేటువంటి చర్చ కూడా ఒకటి ఉంది. అప్పుడు ఎన్డీఏ కూటమికి ఇక్కడ ఎవరో ఒకళ్ళు నాయకత్వం వస్తారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పనులు ఏదైనా ఉంటే పోలవరం, అమరావతికి సంబంధించిన రావాలి తప్ప ఈ కరెంటు వ్యవహారాలు, సంక్షేమ పథకాలకు వాళ్ళు సహకరించేటువంటి అవకాశాలు ఉండవు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కూడా ఆత్మస్థుతి పరనిందలాగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటువంటి విధంగా వాళ్ళు తప్పులు చేశారు కాదట్లా,
తప్పులు చేయకుండా తప్పులు చేశారు అంటలా. ఇది ప్రజలకు తెలుసు ఆల్రెడీ. రైట్ చూద్దాం కృష్ణాంజనేయులు గారు, చూద్దాం రాబోయే రోజుల్లో ప్రజలు నేను చూస్తారు కదా, అన్ని గ్రహిస్తారు కదా ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి కృష్ణాంజనేయులు గారికి, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. కృష్ణాంజనేయులు గారికి, జగదీష్ గారికి అండ్ తులసిరెడ్డి గారికి, తిరుపతిరావు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి 2 అంశాలు. ఒకటి ఏదైతే శ్వేతపత్రం విడుదల చేస్తారో దీనికి సంబంధించి గత ప్రభుత్వం పైన విమర్శలు కాదు, ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన కావచ్చు, ముందుగా పోలవరం ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఇది చంద్రబాబు నాయుడు పైన ఉందనేది కూడా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే కడపకు పులివెందులకు బై ఎలక్షన్స్ వస్తాయనే ఒక వార్త అవుతుందో మరి ఇది ఎంతవరకు కరెక్టో ఏందో చూడాల్సి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయబోతున్నారు, పులివెందులకు ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి అంటున్నారు. మరి అది నిజంగా జరగబోతుందా, మరి చేస్తే ఎందుకు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు, అసెంబ్లీకి వెళితే మరి నిజంగా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అందుకే ఎంపీగా వెళ్ళాలనుకుంటున్నారు. దీనిపైన మరి ఒక క్లారిటీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఎవరు ఇవ్వలేదు. దాదాపు 5 రోజులుగా ఈ చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నారు, ఎంపీగా వెళ్తున్నారని. దీనిపైన ఖండించాల్సిన అవసరం అయితే వెళ్ళకుంటే ఖండించాల్సిన అవసరం అయితే ఉంటుంది, కానీ ఇప్పటివరకు అలాంటి చర్చ లేదు. మరి ఏం జరగబోతుందో అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం చూద్దాం. మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ.